గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో ఈరోజు 155 ఇళ్ల పంపిణీ జరిగింది. ఇప్పటికే కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసి గతంలో కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కంటోన్మెంట్ను స్థల సేకరణ చేసి ప్రభుత్వం పక్షాన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసే ప్రణాళికను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇండ్లున్న వారికి ముందు ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా స్లమ్స్లోనో ప్రభుత్వ స్థలాల్లోనో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చెప్పే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం పెట్టడం జరిగింది. త్వరలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించినటువంటి స్థలాలున్న వాళ్ళకి మొదటి దశలో, స్థలాలు లేనటువంటి వాళ్ళను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాం. ఇప్పటిదాకా గంట సేపు కార్యక్రమం ఆలస్యం కావడానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వాటన్నిటిని వివరంగా చెప్పడం జరిగింది. అవన్నీ గత ప్రభుత్వ హయాంలోనే కేటాయించబడ్డాయా, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా అనేది గౌరవ రెవెన్యూ మంత్రి గారు స్పష్టంగా దానికి వివరణ, ఆరోపణకు సంబంధించినటువంటి మంచి వివరణాత్మకంగా చెప్పినారు. మిగతాయి కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించిన పారదర్శకత ఉండాలనేటువంటి అంశం తప్ప ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ కానీ అనర్హుల కంటే అర్హత కలిగిన వాళ్ళందరూ రావాలనే ఒకే ఒక ఆలోచనతో, అంతే తప్ప ఇంకొక అంశం కాదు. ముగ్గురు జిల్లా కలెక్టర్లను, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లను, మరి వాటర్ బోర్డును అందరినీ కూడా విద్యుత్ శాఖ అధికారులను పిలిచి ఆ కార్యాచరణ తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా హైదరాబాద్ ప్రజాప్రతినిధులందరూ పిలిచి సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ కార్యాచరణ జరుగుతుంది అనేటువంటి మాట కూడా మేము తెలియజేస్తాం. ఈ రోజు చాలా కాలంగా మరి అనేక కారణాలు ఏమైనా చివరిని మనం విమర్శించుకోవడానికి వేసి కాదు, ఏది ఏమని వాళ్ళందరూ కూడా ఒక స్వరూప వాతావరణంలో 150 ఇల్లు ఇచ్చుకుంటున్నారు. చాలా మందికి రావాల్సింది ఇంకా మొత్తం అయిపోయిందిగా. ఎవరికి ఇల్లు లేనో లేదో అందరు ఇల్లు ఇచ్చుకున్నారు అంటలేదు. నేను వాళ్ళకి ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పినాం. కాబట్టి ఇవాళ ఇల్లు వస్తున్న వాళ్ళందరూ సంతోషంగా మంచి ఆనందంగా ఉండేటువంటి విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇల్లు లేక జాగున్నటువంటి వాళ్ళకు తొందరలోనే ఇళ్ల నిర్మాణ శాంక్షన్ పత్రాలు ఇవ్వబోతామో ఇట్లనే కార్యక్రమం తీసుకొని, అదేవిధంగా జాగ కూడా లేక ఇల్లు లేకున్నటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ స్థలంలో మనం ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే కంటోన్మెంట్ ముందర మన యొక్క నిరసన చెప్పాల్సిందే. ఆ విధంగా స్థలాన్ని కేటాయించుకొని ఇక్కడ ఈ కంటోన్మెంట్ నివాసితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున చొరవ పెడతామనే మాట మనవి చేస్తుంది. హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో అది స్లమ్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందనే మాట మనవి చేస్తూ మరొకసారి ఈ ప్రభుత్వం పక్షానికి అందరికీ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ నమస్కారం చెప్తామన్నారు. శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి నోటీసులు తీసుకెళ్లినారు. ముఖ్యమంత్రి గారు కంటోన్మెంట్ స్థలం ఈ ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా స్థలాన్ని కేటాయించమని కూడా అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ హైదరాబాద్ మొత్తంగా వచ్చినటువంటి ఇల్లు లేని వాళ్ళ అప్లికేషన్లను వెరిఫికేషన్ చేస్తే ఇల్లు లేక జాగ ఉన్న